అపోస్తల కార్య గ్రంథము 16వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తరువాత ఆయన శిష్యులు అపోస్తలులు చేసిన కార్యాలు, యేసు ప్రభువు చేసిన కార్యాలు 4 సువార్తలలో వ్రాయబడితే అపోస్తల కార్యములు అనే గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ఆయన ప్రజలు, ఆయన శిష్యులు, ఆయన పిలిచిన అపోస్తలులు చేసిన కార్యాలు ఈ అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తాము. ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో అపోస్తలులు చేసిన కార్యాలు అని ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు వారి యందు ఉండి జరిగించిన కార్యాలు. ఒక విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, అద్భుతాలు జరిగించేది దేవుడు కాబట్టి మనిషికి ఎప్పుడు కూడా మనము క్రెడిట్ని ఇవ్వడానికి అవకాశం లేదు. అఫ్ కోర్స్ దేవుడు వ్యక్తుల ద్వారా పనిచేస్తాడు, కానీ దేవుని శక్తి లేకపోతే అక్కడ వాడబడిన మనిషి ఎవరైనా సరే వారు ఏమి కూడా చేయలేరు. కనుక అపోస్తలుల ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆయన ప్రజల ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు when they saw people with need, అవసరతలో ఉన్న వారిని చూస్తే వారు మౌనంగా ఉండేవారు కాదండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవారు, వారికి ఏ విధంగా సహాయపడగలరో ఆలోచించేవారు. దేవుని బిడ్డలంగా మనం కూడా ఈ వైఖరిని అలవాటు చేసుకోవాలి. అదేంటంటే when we see someone suffering, ఎవరైనా శ్రమలో ఉన్నప్పుడు వారిని చూసినప్పుడు నాకెందుకులే అన్నట్లు ఒక నిర్లిప్త ధోరణితో మనం ఉండడానికి వీల్లేదు. కష్టం నా దగ్గరకు వస్తే చూసుకుందాంలే, నా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాంలే అని కాదు. కానీ కష్టంలో, నష్టంలో, ఇబ్బందిలో, శ్రమలో ఉన్న ఎవరైనా మనం చూసినప్పుడు వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్, వారి కొరకు నేను ఏం చేయగలను, ఒకవేళ చేతల్లో చేయగలిగితే చేయాలి, లేదంటే అట్లీస్ట్ వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే మనం చేయలేని సహాయము దేవుడు వారికి మన ప్రార్థనకు జవాబిచ్చి పంపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అపోస్తలుడైన పౌలు అలాగే శీల వారు చేసిన కార్యాలు ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఒక చిన్నది ఉందంట, ఒక యవనస్తురాలు, యంగ్ గర్ల్ అంటే నిజానికి చెప్పాలంటే హ్యాపీగా తన లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఆనందంగా తన జీవితంలో ముందుకు వెళ్ళాలి. కానీ ఆమె ఒక అపవిత్రాత్మతో బాధపడుతుంది. అపవిత్రాత్మలో ఒక మనిషిని పట్టుకుంటే పీడించి వేస్తాయి, వారిని నెమ్మదిగా ఉండనివ్వవు, వారికి మనశ్శాంతి ఉండనివ్వవు, వారికి సరిగ్గా నిద్ర పట్టదు, తమకు తామే గాయపరుచుకుంటూ ఉంటారు. మరి ఆ అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నప్పుడు ఆ వ్యక్తులు వెళ్ళే టార్మెంట్ లేదా టార్చర్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ అమ్మాయి పుతోను అనే దయ్యంతో బాధపడుతుంది. ఆ దయ్యము ఆమెలో ఉంది. అయితే ఈ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని అక్కడ కొంతమంది వ్యక్తులు క్యాష్ చేసుకున్నారంటండి. క్యాష్ చేసుకొని ఆ అమ్మాయితో కొంతమందికి సోదె చెప్పిస్తూ, ఇదిగో మీకు సోదె చెప్పింది కాబట్టి, మీ భవిష్యత్తు చెప్పింది కాబట్టి, మీకు జరగబోయే విషయాలు చెప్పింది కాబట్టి ఇంత ఫీజు ఇవ్వాలి అని ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. సో ఈమెనైతే అపవిత్రాత్మ ఎంతో బాధిస్తుంది. షీ ఈజ్ స్ట్రగ్లింగ్, ఆమె అయితే బాధపడుతుంది. కానీ ఆమెలో ఉన్న దయ్యాన్ని బట్టి, ఆమె ఉన్న స్థితిని బట్టి కొంతమంది మాత్రం లాభదాయకంగా ఒక బిజినెస్ లాగా ఆమెను వాడుకుంటున్నట్లు మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే ఈ పుతోను అనే దయ్యం పట్టిన ఆ యవనస్తురాలు అపోస్తలుడైన పౌలును శీలను చూసిందో కేకలు వేస్తుందంట. ఏమని కేకలు వేస్తుంది అని ఆలోచిస్తే, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఆ కేకలు ఆమె వేయట్లేదండి. అపోస్తలుడైన పౌలు శీల ఆ ప్రాంతానికి మేబీ ఇట్స్ వెరీ ఫస్ట్ టైం, బహుశా వారు మొదటిసారి వెళ్ళుండొచ్చు. ఆ అమ్మాయి బహుశా మొదటిసారి చూసుండొచ్చు. మరి ఆమెకి ఎలా తెలిసింది యేసు ప్రభు దాసులని? అంటే అపవిత్రాత్మలకు దేవుని బిడ్డలు ఎవరో తెలుసు, దాని బిడ్డలు ఎవరో తెలుసు. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డవైతే, వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ డ్వెల్లింగ్ యూ, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నప్పుడు దురాత్మ శక్తులు నీకు భయపడతాయి, దురాత్మ శక్తులు నిన్ను చూసి పారిపోతాయి, అపవిత్రాత్మ శక్తులు నీ దగ్గరికి రావడానికి కూడా జడుస్తాయి. కారణం ఏంటంటే నీలో దేవుడు ఉంటే, నీవు దేవుని సన్నిధి మోసుకొని వెళ్తూ ఉంటే అపవిత్రాత్మకు, దయ్యాలకు వాటికి చాలా బాగా తెలుసు. ఇప్పుడు అపవిత్రాత్మలు సాక్ష్యం చెప్తున్నాయి, అంతే కదండి, ఇండైరెక్ట్ గా సాక్ష్యం చెప్తున్నాయి. ఏమనంటే
వీరు దేవుని దాసులు, మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పినంటే, అంటే ఒక మాటలో చెప్పాలంటే పౌలు శీలకి ప్రమోషన్ చేస్తుందన్నమాట ఈ అపవిత్రాత్మ. ఈమెలో ఉన్న అపవిత్రాత్మ వీరు రక్షణ మార్గం ప్రచురించడానికి, ప్రకటన చేయడానికి వచ్చారు అని కేకలు వేస్తూ ఉంటే ఆమె యొక్క స్థితిని పౌలు భక్తుడు అలాగే పౌలు శీలలు గమనించారు. వారు చేసిన పని ఏంటంటే 18వ వచనంలో, ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. హల్లెలూయా. మంత్రాలు తంత్రాలు ఏమి చేయలేదండి, ఇంకేదేదో కార్యాలు ఏమి చేయలేదు, జస్ట్ చెప్పాడంతే. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు నామంలో ఆమెలో ఉన్న దయ్యాన్ని బయటకి రమ్మని ఆజ్ఞాపించినప్పుడు, యేసే అన్నారు కదా, మీరు నా వంటి కార్యాలే చేస్తారు, నా యందు మీరు విశ్వాసం ఉంచితే నా వంటి కార్యాలు, ఇంకా గొప్ప కార్యాలు కూడా మీరు చేస్తారు అని యేసయ్య చెప్పినట్లుగా, యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు దయ్యములతో పీడించబడుతున్న అనేక మందిని స్వస్థపరిచాడు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఆమెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టమని, వెళ్ళిపోమని ఆజ్ఞాపించడండి. ఎందుకు ఆజ్ఞాపించడండి? నన్ ఆఫ్ హిస్ బిజినెస్ కదా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మనకి ఇంకేం పని లేదా, మనకే ఎన్నో పనులు ఉన్నాయి, మనం ఎందుకు ఇతరుల విషయంలో బాధ్యత తీసుకోవాలి, మనం ఎందుకు ఇతరుల విషయాల్లో పట్టించుకోవాలంటే మనలో దేవుని ప్రేమ ఉంది కాబట్టి మనం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటాం. హల్లెలూయా. లోకస్తులైన వ్యక్తులైతే బహుశా వారు పక్కింటి వారికి ఏమైనా పట్టించుకోరేమో. ముంబై మహానగరం మనకు తెలుసు. ముంబైలో అపార్ట్మెంట్స్లో బ్రతుకుతూ ఉంటారు. చాలా చిన్న అపార్ట్మెంట్ కూడా చాలా హై రెంట్ పే చేయాలి. అక్కడ కోట్లలోనే ఉంటాయి. ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలంటే కూడా. ఆ ముంబైలో భయంకరంగా మనుషులు కిక్కిరిసిపోయి ఉంటాయి. స్ట్రీట్స్ అన్నీ కూడా, ఒక్కసారి మన స్ట్రీట్ ఎక్కితే, ఒక్కసారి రోడ్ ఎక్కితే ఆ ట్రాఫిక్కి మన డెస్టినేషన్ చేరడానికి కూడా చాలా సమయం పడుతుంది. ప్రజలు ఉండే ఆ ముంబై నగరంలో పక్క అపార్ట్మెంట్లో వాడు చనిపోయినా కూడా ఎవ్వరు పట్టించుకోరంటండి. పక్కన అపార్ట్మెంట్లో వారు చనిపోయి పురుగులు పట్టేసి అపార్ట్మెంట్ నుండి కంపు కొట్టినా కూడా వాళ్ళ బంధువులు ఎవరో వెతుక్కొని వీళ్ళు ఫోన్ ఆన్సర్ చేయట్లేదేంటి, వీళ్ళు ఏ విధంగా కూడా స్పందించట్లేదంటే ఏంటి అని వాళ్ళు వెతుక్కొని వచ్చే వరకు ఎవరు కూడా పట్టించుకోరంట. కారణం ఏంటంటే, మా జీవితం మేము పట్టించుకుంటాము, మా ఉద్యోగాలు, మా కుటుంబాలు, మా వ్యాపారాలు అవి చూసుకోవడానికి మాకు సమయం లేదు, ఇక పక్కవారిని పట్టించుకోవడానికి మాకు సమయం ఎక్కడ ఉంది. కానీ దేవుని ప్రజలు ప్రక్కవారు ఎటుపోతే ఏంటి అనే ధోరణితో మనం ఉండడానికి వీల్లేదు. పౌలు భక్తుడంట ఆమె పరిస్థితిని చూసి ఆయన వ్యాకుల పడి బాధపడ్డాడంటండి. దేవుని ప్రజలు ఎవరైనా బంధకాల్లో ఉంటే, ఎవరైనా వేదన పడుతుంటే, ఎవరైనా సఫర్ అవుతుంటే, దేవుని హృదయం మనలో ఉంటే మనం వారిని చూసి మనం కూడా ఖచ్చితంగా బాధపడాలి. వారి స్థితిని బట్టి, ప్రభువా వారిపై నీ కనికరము చూపించు. వెన్ ఐ సీ సమ్వన్ సఫరింగ్, ఇఫ్ యూ రియలీ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ గాడ్, యూ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ లైక్ క్రైస్ట్. నీలో క్రీస్తు హృదయం ఉంటే ఏసే కష్టంలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారులే, వారి బాధ లేదో వారు పడతారులే, నేను బాగుంటే చాలని ఏసే ఎప్పుడు బ్రతకలేదండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన వ్యాధిగ్రస్తులను చూసి కనికరపడ్డాడంట. ఆయన కృపగలిగిన మాటలు పలికాడంట. ఆయన జాలితో స్పందించాడు. ఆయన వారిని స్వస్థపరిచాడు, వారి స్థితిగతులు మార్చాడు. అపోస్తలుడైన పౌలు కూడా అదే చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నారంటే, ఆమెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆమె వచ్చి బ్రతిమలాడలేదు. షీ డిడ్ నాట్ కమ్ అండ్ ప్లీడ్. చూడండి, సేనా దయ్యము తో బాధపడుతున్న వ్యక్తి అతనిలో ఉన్న దయ్యాలను పందుల్లోకి పోనిమ్మని యేసుక్రీస్తు ప్రభువుని అడిగినట్లుగా పందుల్లోకి ఆ దయ్యాలు వెళ్తే ఆ పందులన్నీ కూడా వాటర్లో పడి చనిపోయినట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం. ఈ యవనస్త్రాలు వీళ్ళు దేవుని సువార్త ప్రకటిస్తున్న వ్యక్తులని చెప్పింది తప్ప, రక్షణ మార్గం గురించి మీకు చెప్తున్నారు అనే మాట చెప్పింది తప్ప, ఈ దయ్యం నుండి నాకు విడుదల ఇవ్వండి అని అడగలేదు. షీ డిడ్ నాట్ రిక్వెస్ట్, షీ డిడ్ నాట్ ఆస్క్. కానీ అపోస్తలుడైన పౌలు యేసయ్య మనసును కలిగి ఉండి, అయ్యో ఈమె ఎంత కాలం నుండి సఫర్ అవుతుందో, ఈ అపవిత్రాత్మ శక్తులు ఈమెను ఎంత పీడిస్తున్నాయో, ఈమెకు విడుదల ఇవ్వాలి, యేసు నామములో ఉన్న విడుదల ఈమె పొందుకోవాలని యేసు నామములో ఆ దయ్యాన్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపించినప్పుడు ఆమె విడుదల పొందింది. ఇప్పుడు ఆమె చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే థ్యాంక్ గాడ్, ఐఎమ్ డెలివర్డ్, ఇప్పుడు నాకు విడుదల వచ్చింది, చాలా ఫ్రీగా ఉంది. ఇప్పటి వరకు అపవిత్రాత్మ శక్తులు నన్ను నెమ్మదిగా ఉండనివ్వలేదు, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందని ఆమె సంతోషిస్తుంది. అపోస్తలులైన పౌలు శీల కూడా అనుకుంటున్నారు, దేవుడు మన ప్రార్థన విన్నాడు, యవనస్తురాలకు విడుదల ఇచ్చారని సంతోషిస్తూ ఉంటే సమ్ పీపుల్ వర్ నాట్ హ్యాపీ. కొంతమంది అక్కడ ఉన్నారు జనసమూహంలో, వారు సంతోషంగా లేరు.
వారు ఎవరని ఆలోచిస్తే 19వ వచనం, ఆమె యజమానులు తమ లాభసాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతట న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఏం చేశారు అని ఆలోచిస్తే 22వ వచనం, అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వాట్ క్రైమ్ డిడ్ దే పర్ఫార్మ్ ఇన్ ఆర్డర్ టు బి పనిష్డ్? పౌలు శీల ఏ భయంకరమైన పని చేశారు? బట్టలు తీసేసి బెత్తాలతో కొట్టి వాళ్ళని చెరసాలలో పడేయడానికి ఏం పని చేశారు అని ఆలోచిస్తే తప్పుడు పని ఏమీ చేయలేదండి. సరైన పని చేసినందుకు, అపవిత్రాత్మతో పీడించబడుతున్న యవనస్తురాల్ని విడిపించినందుకు వాళ్ళకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే, వారు చేసిన మేలుకు వారికి వచ్చిన ప్రతిఫలం ఏంటంటే, దే ఆర్ సఫరింగ్ నౌ. కొన్నిసార్లు లోకంలో నీవు నేను కూడా దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నందుకు, నీతిగా బ్రతుకుతున్నందుకు, న్యాయంగా బ్రతుకుతున్నందుకు, సహిస్తున్నందుకు, ఇతరులకు సహాయం చేస్తున్నందుకు కొన్నిసార్లు మనకు కూడా అలాగే కీడు కలుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులకు కూడా అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభు కూడా అందరికీ మేలే చేశారు, కానీ ఆయనను మాత్రం సిలువ వేయుడి అని కేకలు వేశారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు శీల బెత్తాలతో కొట్టబడ్డారు, ఆ తర్వాత వస్త్రహీనులుగా చేయబడ్డారు. ఇప్పుడు వారిని ఏం చేశారంటే 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చాలా దెబ్బలు కొట్టారంట, చాలా దెబ్బలు కొట్టారు. ఇంకొక మాట ఉంది నెక్స్ట్ వర్స్లో 24వ వచనంలో, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను. వెరీ హార్ష్ ట్రీట్మెంట్. క్రిమినల్స్ని ఎట్లా ట్రీట్ చేస్తారు చూడండి. ఎవరైనా హత్యలు చేసిన వాళ్ళని, లేకపోతే బందిపోటు దొంగలను చాలా ర్యాష్గా, చాలా హార్ష్గా ట్రీట్ చేసినట్లు అన్కైండ్గా బిహేవ్ చేస్తున్నారు. లోపల చెరసాలంటే ఎక్కడ బయట చెరసాల్లో వేసి తప్పించుకుంటారో భయంకరంగా చాలా దెబ్బలు కొట్టారంట. అంటే లెక్క పెట్టలేనన్ని దెబ్బలు. ఇప్పుడు ఒంటి నిండా యూ కెన్ ఇమాజిన్, చాలా దెబ్బలు కొట్టిన తర్వాత దేహమంతా నొప్పే. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత ఒకలాంటి నీరసము, బాధ, చేతులు కాళ్ళు వారు బొండలు వేసి బిగించారు. ఇప్పుడు చెరసాలలో పెట్టేశారు. అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఏడ్చుకుంటా కూర్చుంటాం కదండి. అయ్యో దేవా, ఏంటయ్యా నాకు ఈ దెబ్బలన్నీ నాకే కొట్టాలా? నేను ఏం తప్పు చేశానని నాకు ఈ దెబ్బలు? దే ఆర్ నాట్ పిటీయింగ్ దెమ్సెల్వ్స్. తమ్ముని చూసి తాము జాలిపడట్లేదు. దేవుని బిడలలో ఈ వైఖరి ఎప్పుడు కూడా ఉండకూడదు. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, మనల్ని ఎవరైనా తిడతా ఉంటే మనల్ని చూసి మనం జాలి పడతా ఉంటాం. వద్దండి, నిన్ను చూసి నువ్వు జాలి పడద్దు. జస్ట్ బీ బోల్డ్ యాజ్ అ లయన్. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉండును, అంతేగాని నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ మిస్ట్రీట్మెంట్ వచ్చినా డోంట్ ఫీల్ సారీ ఫర్ యువర్ సెల్ఫ్. నిన్ను చూసి నువ్వు జాలి పడద్దు. పౌలు శీల ఒకరిని చూసి ఒకరు, అయ్యో పాపం పౌలు నీకు ఇన్ని దెబ్బలా? శీలను చూసి పౌలు, అయ్యో శీల నీకు తలకి దెబ్బ తగిలింది, నీకు చేతులకు దెబ్బ తగిలింది, కాళ్ళకు దెబ్బ తగిలింది, ఇక్కడ బ్లీడ్ అవుతుంది, అక్కడ బ్లీడ్ అవుతుంది. వాళ్ళ దెబ్బల గురించి మాట్లాడుకోవట్లేదండి. వాళ్ళని ఎలా కొట్టారో మాట్లాడుకోవట్లేదు. వాళ్ళకి జరిగిన అవమానాన్ని గురించి మాట్లాడుకోవట్లేదు. అయ్యో దేవుని సేవ చేద్దామని మనం స్టార్ట్ అయితే మన ప్రయాణం ఏంటి ఇలా ఆగిపోయింది అబ్రప్ట్గా, అది మాట్లాడుకోవట్లేదండి. They were not talking about the pain. They were not talking about the suffering. They were not talking about the wounds. They were not talking about the obstacles that they are facing. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు అని ఆలోచిస్తే వాళ్ళకు ఒక అద్భుతం కావాలి. చెరసాలలో ఉన్నారు, ఏమో అక్కడి నుండి తీసుకువెళ్ళి చంపేస్తారేమో. మనకంటే తెలుసు చరిత్ర. వెంటనే ఆ తర్వాత వాళ్ళని చంపేయలేదని. బట్ చెరసాలలో వేసిన తర్వాత దే మే బి ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ వాళ్ళు శిరచ్ఛేదనం చేయమని ఆజ్ఞాపిస్తే చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను జైల్లో వేశారు అంతే. సడన్గా హేరోదియ కుమార్తె వచ్చింది, నాట్యమాడింది. ఏం కావాలని హేరోదు అడిగితే నాకు బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలంటే చనిపోయాడు. వీళ్ళకి అది తెలుసు ఆల్రెడీ. పౌలుకు శీలకు ఆ విషయం తెలుసు, బికాస్ అది ఆ ముందే జరిగిన సంఘటన. సో చెరసాలలోకి వెళ్ళామంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. ఏ సమయంలో ఏదైనా జరగచ్చు.
ప్రాణం కూడా పోవచ్చేమో. ఈ దెబ్బలే కాదు, ఇంకా భయంకరమైన శిక్ష కూడా అనుభవించాల్సి రావచ్చు, ఒకవేళ మరణం కూడా రుచి చూడాల్సి రావచ్చు. కానీ వాటి గురించి వీళ్ళు మాట్లాడుకోవట్లేదు. దే వర్ డెస్పరెట్లీ వెయిటింగ్ ఫర్ అ మిరకల్. ఒక అద్భుతం కొరకు చాలా చాలా ఆసక్తితో కనిపెడుతున్నారు. ఏం చేస్తున్నారు? నీ జీవితంలో కూడా ఒకవేళ పౌలు శీల వల్ల నీ పరిస్థితి ఉందేమో. లోపల చెరసాలలో వేసేసారంట. లోపల చెరసాలలో వేసి కాళ్లకు బొండ వేసి బిగించి, ఇంకా వాళ్ళు కాళ్ళు మూవ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే బయట కూడా భద్రంగా కనిపెట్టమని చెరసాల నాయకునికి స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చారు. వీళ్ళని మాత్రం వెళ్ళనీకు, వేరే ఖైదీలందరినీ కొంచెం మీరు పట్టించుకోకపోయినా వీళ్ళు కొంచెం స్పెషల్ కేసు, వీళ్ళని మాత్రం జాగ్రత్తగా గమనించాలి అని. ఒక మాటలో చెప్పాలంటే కట్టుదిట్టమైన భద్రత మధ్యలో బంధించబడి ఉన్నారు. దేహమంతా గాయాలు, చాలా నొప్పి, చాలా బాధ. సరిగ్గా తిన్నారో లేదో తెలీదు. దేవుని సువార్త ప్రకటించాలి ఎంతో ఆశతో, ఎంతో ఆసక్తితో ముందుకు వెళ్తా ఉంటే సడన్గా ఒక పెద్ద ఆబ్స్టకుల్ వచ్చింది. రేపు పొద్దున ప్రాణం పోతుందేమో కూడా తెలీదు. అలాంటి పరిస్థితిలో వారికి ఒక అద్భుతము కావాలి. వారు అద్భుతం పొందుకోవడానికి ఏం చేశారు అని ఆలోచిస్తే 25వ వచనం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు అర్ధరాత్రి వేళ? అర్ధరాత్రి మనకు కూడా మెలకు వస్తుంది. ఏం చేస్తామండి? కొంతమంది అర్ధరాత్రి మెలకు రాగానే మూవీ చూస్తూ ఉంటారు ఫోన్లో పెట్టుకొని. కొంతమందికి అర్ధరాత్రి మెలకు రాగానే కామెడీ షోస్ చూస్తూ ఉంటారు. కొంతమందికి అర్ధరాత్రి మెలకు రాగానే ఏం చేయాలో తెలియక ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి దొరికినవన్నీ కడుపులో వేసుకొని మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మంచం మీద పడుకొని అటు ఇటు దొరులుతూ ఉంటారు కదండి. ఏదో ఒక రకంగా పడుకోవాలి, బట్ నిద్ర రావట్లేదు. ఏదో పిచ్చి కళ వస్తుంది, మెలకు వచ్చేస్తుంది, లేకపోతే సడన్గా ఏదో నిద్రలో డిస్టర్బెన్స్ కలుగుతుంది. వీళ్ళు అర్ధరాత్రి ఏం చేస్తున్నారు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. హల్లెలూయా. ప్రేయర్ ప్లస్ ప్రైజ్, ప్రార్థన స్తుతి. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ప్రార్థన ఖచ్చితంగా శ్రమలో చేస్తాము, కానీ స్తుతి మాత్రం చేయం. బికాజ్ ఇట్ ఫీల్స్ వెరీ అన్రీజనబుల్. స్తుతి ఎందుకండి? స్తుతి ఎలా చేయాలండి? దేవా జ్వరం వచ్చింది నీకు స్తోత్రం అని చెప్పాలా? అంతేనా అండి? మనకు వచ్చే ప్రశ్న. కష్టం వచ్చినప్పుడు దేవా అప్పు బాధల్లో ఉన్నాను నీకు స్తోత్రం అని చెప్పాలా? దేవా నాకు పెళ్ళి అవ్వట్లేదు నీకు స్తోత్రం అని చెప్పాలా? దేవా బిడ్డలు ఇంకా కలగలేదు నీకు స్తోత్రం అని చెప్పాలా? శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం రీజనబుల్గా అనిపిస్తుంది, ప్రార్థన చేయడానికి మోటివేషన్ వస్తుంది, కానీ స్తుతించడానికి మాత్రం మనసు రాదు, మాటలు రావు, అది కరెక్ట్గా కూడా అనిపించదు. ఇప్పుడు పౌలు శీల భయంకరమైన శ్రమలో ఉండి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, కీర్తనలు కూడా పాడుచున్నారంట. వాళ్ళు పాడుతున్న కీర్తనలు కూని రాగాలు కాదండి. దే వర్ సింగింగ్ అవుట్ లౌడ్. హల్లెలూయా. గట్టిగా పాడుతున్నారు, ఎందుకంటే ఖైదీలు వింటున్నారంట. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేస్తావో దేవుడు గమనిస్తున్నాడు, అపవాది గమనిస్తున్నాడు, నీ చుట్టూ ఉన్నవారు కూడా గమనిస్తున్నారు. డూ యు నో దాట్? శ్రమలో నువ్వు విశ్వాసం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నావో, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక అద్భుతానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు గివప్ ఇస్తున్నావో, ప్రార్థన మానేస్తున్నావో, లేకపోతే ప్రార్థన స్తుతి చేస్తున్నావో, నీ చుట్టూ ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా నిన్ను గమనిస్తున్నారు. ఇక్కడ పౌలు శీల యొక్క జీవితమే ఒక సువార్తగా ఉందండి. హల్లెలూయా. దేర్ లైఫ్ వాజ్ అ టెస్టిమనీ. వారి జీవితంలో ఆ శ్రమలో, ఆ ప్రిజన్లో, ఆ జైల్లో వాళ్ళు చేస్తున్న పని ఆ చుట్టూ ఉన్న ఖైదీలకి ఒక సాక్ష్యంగా ఉంది. ఇంకొక మాట చెప్పమంటారా? అందరి ఎదుట సిగ్గు విడిచి విశ్వాసంతో మా దేవుడు ఉన్నాడు మా పక్షంగా అని అందరూ చూసేటట్లు దేవునికి ప్రార్థన స్తుతి చేస్తున్న పౌలు శీల విషయంలో అందరూ చూసేటట్లుగా దేవుడు విడుదల కూడా ఇచ్చాడు. హల్లెలూయా. కొంతమందికి అనిపిస్తుంది, అమ్మో ఇంత కష్టంలో గట్టిగా ప్రార్థన చేసేస్తే ఒకవేళ జవాబు రాకపోతే, విడుదల రాకపోతే, అద్భుతం జరగకపోతే ఏమైపోద్దో. నీవు దేవుని కొరకు తెగించి నీ శ్రమలో, కష్టంలో ప్రార్థన స్తుతి చెయ్యి. నీకంటే ఎక్కువ పట్టుదల ఉంది నీ దేవునికి, నా దేవునికి. హల్లెలూయా. నీవు నేను సేవిస్తున్న, ఆరాధిస్తున్న దేవునికి ఎంత పట్టుదల ఉందంటే, నా బిడ్డ శ్రమలో కూడా నన్ను స్తుతిస్తే నేను నిజంగా వారి జీవితంలో ఒక స్తుతి అంశాన్ని నేను పెట్టనా, నిజంగా వారి స్థితిని నేను మార్చనా అని అనుకుంటాడండి దేవుడు. గాడ్ సీస్ అవర్ యాటిట్యూడ్ వెన్ వీఆర్ గోయింగ్ త్రూ ట్రయల్స్,
వెన్ వీఆర్ డెస్పరెట్లీ వెయిటింగ్ ఫర్ అ మిరకల్, ఒక అద్భుతం కొరకు చాలా ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు నీవేం చేస్తున్నావు. ఒకసారంట ఒక ప్రాంతానికి ఒక సహోదరి మిషనరీగా వెళ్ళిందంట. మిషనరీగా వెళ్ళిన తర్వాత ఒకానొక సందర్భంలో ఒక భయంకరమైన శ్రమ ఆమె ఎదుర్కొంటూ ఉందంట. భయంకరమైన శ్రమ ఎదుర్కొంటూ ఉంటే ఆమె అడుగుతుందంట, దేవా నువ్వు పిలిచావని నేను మిషనరీగా ఈ దేశానికి నేను వచ్చాను. ఐవ్ లెఫ్ట్ మై కంట్రీ, ఐవ్ లెఫ్ట్ మై ఫ్యామిలీ, ఐవ్ లెఫ్ట్ మై ఫ్రెండ్స్, ఐవ్ లెఫ్ట్ మై కంఫర్ట్ జోన్. నాకు సౌకర్యవంతమైన పరిస్థితులు అన్నీ వదిలేసి నీ పిలుపును బట్టి నేను ఈ దేశానికి వచ్చాను మిషనరీగా. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నాకు సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి అని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే ఆమెకి దేవుడు ఒక దర్శనం చూపించారంటండి. ఆ దర్శనంలో యేసయ్య ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఒక స్కేల్ ఇచ్చారంట. ఆమెకు ఒక స్కేల్ ఇచ్చారు, ఒక మెజరింగ్ స్కేల్, అంటే కొలిచే కొలబద్ద ఉంటుంది కదా, ఆ స్కేల్ ఇచ్చారు. ఇచ్చి ఒకవైపు ప్రేయర్ అని రాసిందంట, ఒకవైపు ప్రైజ్ అని రాసిందంట, ఒకవైపు ప్రార్థన, ఒకవైపు స్తుతి. అయితే యేసయ్య ఆమెకు ఆ దర్శనంలో ఏం చెప్పారంటే, నువ్వు ఎంత ప్రార్థన చేసావో ఇప్పటి వరకు, ఈ దీవికి నువ్వు వచ్చిన తర్వాత, ఈ ఐలాండ్కి వచ్చిన తర్వాత, నువ్వు సేవ చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి నీకు ఒక్కొక్క కష్టం వస్తున్నప్పుడు, ఒక్కొక్క సవాల్ ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసావో ఆ ప్రార్థన అంతా నా దగ్గర నోట్ అయింది. ఇప్పుడు ఇదే స్కేల్లో ఇటువైపు ప్రైజ్ అని పెట్టాను. వెన్ యువర్ ప్రేయర్ ఈక్వల్స్ ప్రైజ్ యూ విల్ సీ అ మిరకిల్ అని చెప్పాడంట దేవుడు. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రార్థనతో సమానంగా నువ్వు స్తుతి చేస్తే అది ఇది ఈక్వల్ అయినప్పుడు నీకు అద్భుతము చేస్తానని. చాలా వండర్ అయిపోయిందంట. అబ్బా ప్రభా, ఎంత మంచి దర్శనం నాకు ఇచ్చావు, ఎంత మంచి తలంపు, ఎంత మంచి ఆత్మ సంబంధమైన పాఠం, దిస్ ఈస్ అ గ్రేట్ లెసన్ ఫర్ మీ అని ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుండి షీ స్టార్టెడ్ ప్రైజింగ్ 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 ప్రైజింగ్. వెయిట్ చేస్తూ ఉంది, నా స్తుతి ఎప్పుడు నా ప్రార్థనలకి ఈక్వల్ అవుతుందా అని. ఫ్యూ డేస్ లేటర్, కొన్ని రోజులు గడిచిన తర్వాత దేవుడు ఆమె జీవితంలో అద్భుతము చేశాడు. హల్లెలూయా. నిజంగా జరిగిన సంఘటన అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు శీల చెరసాలలో ఏం చేశారు? సెల్ ఫోన్ ఉందా వాళ్ళ దగ్గర? ఈ రోజుల్లో చిన్న కష్టం వచ్చినా గూగుల్లోకి వెళ్ళిపోయి క్వశ్చన్ ఏంటో టైప్ చేసేసి అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదండి. దేనికైనా కూడా గూగుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, దేనికైనా కూడా యూట్యూబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం రాగానే గూగుల్లో వెళ్ళి కొడతారు, పెద్ద పెద్దవి ఏవేవి వచ్చేస్తాయి. అప్పుడు అవన్నీ చదివాక అసలు డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. అసలు వచ్చిన సమస్య ఒకటి, ఆ గూగుల్లో వాళ్ళకి ఇలా వస్తే అలా అయింది, ఇది ఈ ప్రాబ్లమ్ ముదిరితే అక్కడికి ఇట్ క్యాన్ లీడ్ టు దట్ సిచ్యువేషన్. ఇది వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి చనిపోతారు కూడా. ఇలా పెద్ద పెద్ద ఎక్స్ప్లెనేషన్ రాసి ఉంటుందండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా అట్లా చేసి ఉంటే మీకు యూ విల్ నో ఇట్. అవంతా చదివాక ఉన్న రోగం ముదిరిపోద్ది. ఎందుకంటే అమ్మో నిజమేనేమో, అవునేమో, నాకు అలా జరుగుతుందేమో అని యూ జస్ట్ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇంకా నెమ్మది ఉండదు, ప్రార్థన చేయలేవు, ఇంకా ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అమ్మో ఇలా అయిపోతుందేమో అని ఒక భయంకరమైన కలవరం. పౌలుకు శీలకు సెల్ ఫోన్ లేదు అక్కడ. పౌలు శీలకు అక్కడ ఎవరు సలహాలు ఇచ్చే వాళ్ళు లేరండి. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే, దేవాది దేవుడు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారితో పాటు ఆయన ఉన్నాడని, దేవుని సన్నిధి వారితో ఉందని తెలుసు. దేవుని సన్నిధిలో ఒక ప్రక్క ప్రార్థన, మరో ప్రక్కన స్తుతి. ప్రార్థన స్తుతి చేసిన తర్వాత 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. అకస్మాత్తుగా, ఇమ్మీడియట్లీ. కొన్నిసార్లు ఏం జరగట్లేదు. మనం ఎలా కోరుకుంటామంటే, బ్లాక్ నుంచి వైట్కి రావాలంటే బ్లాక్, ఆ తర్వాత డార్క్ బ్లాక్ నుంచి లైట్ బ్లాక్, లైట్ గ్రే, ఆ తర్వాత కొంచెం క్రీమ్ కలర్ షేడ్, ఆ తర్వాత వైట్. అంటే ఎందుకు ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుడు మన పరిస్థితిలో మార్పు తీసుకొని వస్తాడు అని విశ్వసించినప్పుడు సమ్ టైమ్స్ వీ థింక్ ఇట్స్ అ గ్రాడ్యువల్ చేంజ్. నెమ్మదిగా దేవుడు స్టెప్ బై స్టెప్ చేస్తాడేమో అని కొన్నిసార్లు మనం ఎదురు చూస్తాం. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్య భాగంలో ఏమనుందంటే, అకస్మాత్తుగా చెరసాల యొక్క పునాదులు అదిరిపోయాయి, భూకంపం వచ్చింది, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకాలు, మొత్తం ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్స్టెంట్లీ. అన్నీ ఒకేసారి జరిగాయి.
నీ లైఫ్లో అయిన డిలే అంతా ఒకేసారి దేవుడు మొత్తం దాన్ని కాంపెన్సేట్ చేసి పడేస్తాడు. హల్లెలూయా. బాధపడద్దు. ఇంత డిలే అయిపోయిందండి, ఏం పర్వాలేదు. అంత డిలే అయిందని నువ్వు అనుకుంటున్నావు, ఆ గ్రాడ్యువల్గా జరిగేవన్నీ దేవుడు చాలా స్పాంటేనియస్గా నీ జీవితంలో అట్ వన్ ఇన్స్టెంట్ అన్నట్లు దేవుడు కార్యము జరిగిస్తాడు. ఆ తర్వాత ఏమైందంటే, అంతలో చెరసాల నాయకుడు మేల్కొని టెన్షన్ పడిపోయాడు, కంగారు పడిపోయాడు. చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరు అనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. విడుదల వచ్చింది, పారిపోదాం రండని పారిపోలేదండి. చూడండి, పౌలు శీలలో ఉన్న ధైర్యం ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే, కరేజ్ దే హ్యాడ్. దేవుని చేతిలో మా ప్రాణం ఉంది, మమ్మల్ని చెరసాల్లో వేసినా దేవుని పర్మిషన్ లేకుండా మా ప్రాణం తీలేరు, మాకు విడుదల వచ్చినంత మాత్రాన మా ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోమని దేవర్ జస్ట్ స్టాండ్ స్టిల్ పొజిషన్లో అక్కడే ఉన్నారండి. ఆ నిబ్బరమైన హృదయము, ఆ ధైర్యము వారు ఏదైతే కనుపరిచారో, వారు మాట్లాడిన మాటలను బట్టి ఆ చెరసాల నాయకుని ఇంటి వారందరూ కూడా రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నారంట. హల్లెలూయా. 33వ వచనం, రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఈ వాక్య భాగం అంతా మళ్ళీ మీరు చదవండి, ధ్యానించండి. యు విల్ లెర్న్ సో మెనీ వాల్యుబుల్ లెసన్స్. నేను ఓన్లీ హైలైట్స్ ఇస్తున్నా. పౌలు శీల యొక్క శ్రమ ఎందుకు వచ్చింది? కొన్నిసార్లు అనుకుంటాం, ఎందుకు వచ్చింది అసలు, నాకెందుకు వచ్చింది, నాకెందుకు వస్తుంది? పౌలు శీలకి శ్రమ ఎందుకు వచ్చిందంటే, ఆ పుతోన్ అనే దయ్యంతో బాధపడుతున్న అమ్మాయి ఆ అపవిత్రాత్మ నుండి విడుదల పొందడం ద్వారా ఆ గ్రామంలో లేకపోతే ఆ ప్రాంతంలో దేవుడు తన మహిమను కనపరచాలనుకున్నాడు. రెండవదిగా, ఆ చెరసాలలో ఉన్న తోటి ఖైదీలందరూ కూడా చూశారు కదండి, ఒక లివింగ్ గాస్పుల్స్గా, ఒక బ్రతికి ఉన్న సువార్త పత్రికలుగా పౌలు శీల తమ భక్తిని, విశ్వాసాన్ని ఆ చెరసాల్లో కూడా కనపరిచారు సాక్షార్థంగా. మూడవదిగా ఏంటంటే, ఈ చెరసాల నాయకుని కుటుంబం రక్షించబడ్డానికి వీరి యొక్క శ్రమ దోహదపడింది. హల్లెలూయా. ఆఫ్టర్ ఎవ్రీ ప్రాబ్లమ్, ఆఫ్టర్ ఎవ్రీ సఫరింగ్ దెర్ ఇస్ అ బ్లెస్సింగ్. నువ్వు శ్రమలో ప్రార్థన చేసి స్తుతిస్తే నీ శ్రమ తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదము దేవుడు నీ జీవితంలో దయచేస్తాడు. ఒక అద్భుతం ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ రోజు నుండి లెట్ us ప్రైజ్ గాడ్ మోర్. ఎక్కువ స్తుతిద్దామండి. ఏ సమస్య వచ్చినా, ప్రభా నిన్ను స్తుతిస్తున్నాను, దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని నీవు స్తుతించడం ప్రారంభిస్తే, నీవున్న సమస్యలో నుండి దేవుడు నీకు అద్భుతమైన విడుదలను అనుగ్రహిస్తాడు. ఒక్క సంఘటన, నిజంగా జరిగిన సంఘటన, అమెరికా దేశంలో, ఇది చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. ఒక తల్లి తండ్రి ఉన్నారు, వారికి దేవుడు 2 బిడ్డలను అనుగ్రహించారు, సన్ అండ్ డాటర్. కుమారుడు కుమార్తె పెరుగుతూ ఉన్నారు. కరెక్ట్గా టీనేజ్లోకి వచ్చేసరికి వారి ఇంట్లో ఉన్న కుమార్తె ఒక భయంకరమైన వింతైన మానసిక వ్యాధితో బాధపడడం స్టార్ట్ చేసింది. ఆమెలో ఉన్న మానసికమైన వ్యాధి రోజు రోజుకి ముదిరిపోతూ ఉంది. ఎవరితో మాట్లాడడం లేదు. అప్పటి వరకు సరదాగా, సంతోషంగా, చాలా యాక్టివ్గా ఉండే అమ్మాయి సైలెంట్గా అయిపోయింది. ఒక రూమ్కి పరిమితమై ఉండేది. మనుషుల్ని ఎవరిని చూసినా మరి బిత్తర చూపులు చూసేది, చాలా భయంగా చూసేది. అమ్మని నాన్నని కూడా గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోయింది. అసలు ఎవరితో ఏం మాట్లాడడం లేదు. ఫైనల్లీ ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి, ఒక మానసిక నిపుణుల దగ్గర తీసుకువెళ్ళి, ఇంకా ఆమె పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇంట్లో పెట్టుకుంటే ఆమెకి వ్యాధి నయం కాదు. సో ఆమెను ఒక హాస్పిటల్లో జాయిన్ చేసేసారండి. జాయిన్ చేసేసి చాలా ఎక్కువ ఖర్చు ఆమె కొరకు పెడుతూ ఉన్నారు. హోపింగ్ దట్ షీ విల్ బీ వెల్ వన్ డే. ఒకరోజు ఆమె బాగుపడుతుందని నిరీక్షణతో. ఈ కుటుంబం చాలా బాధగా ఉండేవారు, ఎందుకంటే నలుగురుగా ఉండేవారు, ఇప్పుడు 3 ఉన్నారు. కూతురు ఇంట్లో ఏ సంతోష సందర్భంలో కూడా కూతురు జ్ఞాపకం వస్తూనే ఉండేది. అయ్యో, ఇంట్లో అమ్మాయి ఉందనే పేరే కానీ మన మధ్యలో అయితే లేదు కదా, కుమార్తె మన కళ్ళ ఎదుట లేదు. రోజు రోజుకి ఆ అమ్మాయి పరిస్థితి క్షీణించిపోతుంది. వారానికి ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి వస్తూ ఉండేవారు. నో చేంజ్, ఏ విధమైన మార్పు లేదు. ఒకరోజు ఈ భార్య భర్తలు ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్లో దైవజనుడు ఒక వాక్యం చెప్పారు. అదేంటంటే, స్తుతి చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ వచనంలో వ్రాయబడిన వాక్య భాగం చూడండి. 50వ కీర్తన
23వ వచనం. దేవుని స్తుతించే అనుభవంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో అక్కడ వ్రాయబడింది. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతి యాగము చేయువానికి దేవుడు తన రక్షణను కనుపరుస్తాడంట. ఈ వాక్యము అక్కడ దైవ సేవకుడు మీటింగ్లో చెప్పిన తర్వాత చెప్పారు, ఇప్పటి వరకు మీ ప్రేయర్ పాయింట్స్ కొరకు ప్రేయర్ చేశారేమో, ఇప్పుడు ప్రేయర్ చేయండి, దేవుని స్తుతించండి, స్తుతి మీ స్థితిని మారుస్తుంది అని వాక్యం చెప్పిన తర్వాత వాక్యం అంతా విని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందామని భార్య భర్తలు మోకరించారు. మోకరించగానే ఇంట్లో ఆ తల్లి చెప్తుంది, భార్య భర్తకు చెప్తుంది, స్తుతి చేద్దామండి, వాక్యంలో విన్నాం కదా ఈరోజు అని భార్య చెప్పగానే భర్త అంటున్నాడు, ఏమని స్తుతి చేస్తావు, మా అమ్మాయికి మెంటల్ వచ్చింది, అందును బట్టి నీకు స్తోత్రం ప్రభు అని చెప్తామా? మా అమ్మాయి మా ఇంట్లో లేదు, ఇన్ని సంవత్సరాల నుండి మేము ఎంతో వేదన పడుతున్నాం, అందును బట్టి నీకు స్తోత్రం ప్రభు అని చెప్తామా? దిస్ ఫీల్ సో అన్రీజనబుల్. ఇది నాకు మైండ్కి మంచిగా అనిపించట్లేదు. ఏదో వాక్యం అయితే చెప్పేశారు కానీ ఇది చేయడం చాలా కష్టం. అంటే ఆ తల్లి చెప్పింది, భార్య చెప్పింది, లేదండి కష్టమైనా సరే చేద్దాం, ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది కదా, ఈ వాక్యాన్ని మనం ఫాలో అవుదాము, అప్పుడు దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడో మనం చూద్దామని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. భర్త అన్నాడు, ముందు నువ్వు ప్రార్థన చేయి, ముందు నువ్వు స్తుతించు, నాకు చేత కావట్లేదంటే భార్య మొదలుపెట్టింది కానీ రావట్లేదండి మాటలు, ఏడుపు వస్తుంది. స్తోత్రం అని ఎలా చెప్పమంటారు? అప్పటి వరకు వారు దేవునికి థ్యాంక్స్ చెప్పి చాలా కాలం అయిపోయింది. ఎందుకంటే మొదలు పెడితే ప్రార్థన, దే వర్ ఓన్లీ ఆస్కింగ్ గాడ్ ఫర్ అ మిరకిల్, బట్ దే వర్ నాట్ ప్రైజింగ్ హిమ్. సరే కష్టంగా స్తుతించడం ప్రారంభించారు. స్తుతించడం ప్రారంభించిన తర్వాత వారి కుమార్తె ఉన్న హాస్పిటల్ నుండి ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ ఏమని వచ్చిందంటే, ఒకసారి అర్జెంటుగా మీరు రావాలి అని ఫోన్ రాగానే భార్య భర్తలు పరుగు పరుగున కుమార్తె దగ్గరికి వెళ్తే, అమ్మా నాన్నని చూసి అప్పటి వరకు మమ్మీ డాడీ అని పిలిచి చాలా నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, చూడగానే మమ్మీ డాడీ అంటుంది, వాళ్ళకి హగ్గిచ్చింది, చాలా బాగా హృదయం తెరిచి మాట్లాడుతుంది. ఒక్కసారిగా వీళ్ళకి అర్థం కాలేదండి, ఇది మా కుమార్తెనా? ఇంత పరిస్థితిలో మార్పు వచ్చింది ఏంటంటే, ఆ డాక్టర్స్ చెప్పారు, ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్ షీ హ్యాస్ బీన్ ఇంప్రూవింగ్ అ లాట్. గత కొన్ని రోజుల నుండి ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది, అందుకనే మీకు చెప్పాలని, మీరు వచ్చి చూడాలని చెప్పాము. అసలు ఇప్పుడు ఈమె పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఇంటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు, చాలా వరకు ఈమె రికవర్ అయిపోయింది. సరే వీరు ఇంటికి తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వారి కుమార్తెకి చెప్పారు, నీవున్న పరిస్థితిలో డాక్టర్స్ మనకు సహాయం చేయలేకపోయారు, ట్రీట్మెంట్ మనకు సహాయం చేయలేకపోయింది, మందులు మనకు సహాయపడలేదు, కానీ స్తుతించడం వల్ల నీ స్థితి మారిందని ప్రభువుని స్తుతించారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆ వాక్యం చెప్పిన అదే దైవ సేవకుడు తిరిగి అదే పట్టణానికి వెళ్తే ఒక యవనస్తుడు అతని దగ్గరకు వచ్చి చెప్పారంట, పాస్టర్ గారు కొన్ని సంవత్సరాల క్రితం మా ప్రాంతానికి వచ్చి స్తుతించమని మీరు వర్తమానం చెప్పారు, స్తుతిస్తే మీ స్థితి మారుతుందని. మా తల్లి తండ్రి స్తుతించడం మొదలుపెట్టిన తర్వాత మా అక్కకు ఒక సైకలాజికల్ ప్రాబ్లంతో మనిషిగా మారలేని భయంకరమైన స్థితిలో ఉన్న ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. ఆమెకు వివాహమైంది, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. షీఈస్ అ వెరీ హ్యాపీ పర్సన్. గాడ్ హెస్ గివెన్ హర్ అ బ్లెస్సెడ్ ఫ్యామిలీ. ఆమెను ఒక సంతోషమైన వ్యక్తిగా, కుటుంబంగా దేవుడు తీర్చిదిద్దాడని వాళ్ళ తమ్ముడు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ దైవజనుడు ప్రభుని ఎంతో స్తుతించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ రాత్రికాల సమయంలో నీకు అద్భుతం కావాలి, నీకు అద్భుతం చేయడానికి ఎలా జరుగుతుంది అనే ప్రశ్న నీ మనసులో ఉంది. ఇంత బాధలో నేను ప్రార్థన తప్ప నేను ఏం చేయగలను, ఒక్కొక్కసారి నా కష్టంలో నాకు ప్రార్థన కూడా రావట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవునితో మాట్లాడుతున్నాడు, స్తుతించు. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు, దేవుడు వారికి తన మహిమను కనుపరిచినట్లుగా వాడు మార్గము సిద్ధపరచుకొంచున్నాడని. ఈ రాత్రికాల సమయంలో నీ సమస్యలకు మోకాళ్ళు నీ దేవుని సన్నిధిలో చెప్పు, ప్రభువా నీకు స్తోత్రం, శ్రమను బట్టి స్తోత్రం, ఆశీర్వాదాలను బట్టి స్తోత్రం, అన్నిటిని బట్టి నీకు స్తుతి చెల్లిస్తానని. దేవుని అద్భుత కార్యాలు మీరు పొందుకుంటారు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్.